గుమ్మడికాయ మైనస్ మర్రిపండు. ముల్లా నస్రుద్దీన్ ఒకరోజు పక్క ఊరికి పనిమీద బయల్దేరాడు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. తన ప్రియమైన గాడిద చిట్టితో కలిసి నస్రుద్దీన్ నెమ్మదిగా నడుస్తున్నాడు. కాసేపు నడిచాక నస్రుద్దీన్ బాగా అలసిపోయాడు. అప్పుడే అతనికి దారిపక్కన ఒక పెద్ద గుమ్మడితోట కనిపించింది. అబ్బా, ఇక్కడ కాసేపు ఆగదాం చిట్టి, అన్నాడు నస్రుద్దీన్. నస్రుద్దీన్ ఒక పెద్ద గుమ్మడికాయను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ తీగ చూస్తే చాలా సన్నగా ఉంది, కాని దీనికి కాసిన గుమ్మడికాయ మాత్రం ఎంత పెద్దదో అని తనలో తాను అనుకున్నాడు. అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాక నస్రుద్దీన్కు ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. దాని ఊడలు, కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి. ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంది. మర్రిచెట్టు కింద కూర్చున్న నస్రుద్దీన్కు కాళ్ల దగ్గర కొన్ని చిన్న మర్రిపండ్లు కనిపించాయి. అతను ఒక పండుని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న పండ్లా? ఇది చాలా అన్యాయం. నేనే గనుక దేవుడిని అయితే ఈ పెద్ద చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు కాసేలా చేసేవాడిని అని నస్రుద్దీన్ నవ్వుకున్నాడు. అలా ఆలోచిస్తూ నస్రుద్దీన్కు కాస్త కునుకు పట్టింది. హాయిగా నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న మర్రిపండు పైనుంచి టక్కుమని అతని తలపై పడింది. నస్రుద్దీన్ ఉలిక్కిపడి లేచాడు. ఓయ్, ఎవరా అని చుట్టూ చూశాడు. తీరా చూస్తే తన తలపై పడింది ఒక చిన్న మర్రిపండు అని అతనికి అర్థమైంది. నస్రుద్దీన్ వెంటనే ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ ఈ మర్రిచెట్టుకు గుమ్మడికాయలు కాసి ఉంటే ఈ పాటికి నా తల పగిలిపోయేది. దేవుడు చాలా తెలివైనవాడు అని తన తప్పు తెలుసుకున్నాడు. ప్రకృతిలో ఏది ఎలా ఉండాలో దేవుడికి బాగా తెలుసు అనుకుంటూ నస్రుద్దీన్ నవ్వుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చిట్టి కూడా సంతోషంగా అతని వెనుక నడిచింది.